మంచిర్యాల జిల్లా నస్పూరు మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ ముందు కోటపల్లి మాజీ ఎంపీపీ సురేఖ రామయ్య దంపతులు ఆందోళనకు దిగారు. బంకును 6 భాగస్వామ్యంతో ఏర్పాటు చేశామని, పెద్ది తిరుపతి అనే వ్యక్తి తమకు తెలియకుండా భూమిని పెట్రోల్ బంకును అమ్ముకున్నాడని ఆరోపించారు. అగ్రిమెంట్ ఒప్పందం ఉన్న తమకు తెలియకుండా అమ్మకాలు చేపట్టిన పెద్ది తిరుపతిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని రామయ్య దంపతులు డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ చేసి మా పేర్ల మీద పార్ట్నర్షిప్ చేయవలసి వచ్చింది. అప్పుడు ఐఓసీకి అప్లై చేస్తే ఐఓసీ పంప్ వచ్చింది తిరుపతి పేరు మీదనే రిజిస్టర్ చేసినాం. ఆయనేమో మాకు పార్ట్నర్షిప్ డీడ్ రాసిండు. ఈ డీలర్షిప్ కానీ ఈ భూమి కానీ మీ అందరికి పొత్తు అని పార్ట్నర్షిప్ డీడ్ మంచిర్యాల రిజిస్టర్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ చేసి మాకు ఇవ్వడం జరిగింది. అదే అట్లనే 2014 దాకా మేము అందరం కలిపి నడిపినాము. 2014లో ఆయనే దానికి ఓనర్ కాబట్టి కొంత లాస్ వచ్చిందని మమ్మల్ని మభ్యపెట్టి ఇక ఇది మీతో కాదు అని అందరు బెదిరియవలసి అచ్చుట్ల ఇందుకెళ్ళి ఒక 3 వాళ్ళు అమ్ముకొని వెళ్ళిపోయారు. వాళ్ళకు కూడా కొన్ని పైసలు ఇచ్చేది ఉన్నది, వాళ్ళకి ఇవ్వలేదు. తర్వాత నేను రవీందర్ రెడ్డి ఇద్దరు వీళ్ళు మిగిలిపోతే ఏనుగు రవీందర్ రెడ్డికి బెదిరిస్తే పట్ట చేసిండు. నాకు మాత్రం పట్ట చేయలేదు. నేను దళితుడిని, నాకు 208 గజాలు ఇలా రావాల్సింది ఉన్నది నా పాల్ ప్రకారం. ఈ డీలర్ కూడా నాకు రావాల్సింది ఉన్నది. మొత్తం అమ్మినట్టు నాకు తెలిస్తే నేను పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన. నేను ఆయన ఇంటికి పోయి అడిగితే నన్ను కులం పేరుతో తిట్టిందని ఆయన నన్ను తిట్టిండు. దానివల్లనే నేను ఆయన కంప్లైంట్ చేసిన. వాళ్ళు పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రసిటీ బుక్ చేసిండు. అయినా కానీ వాళ్ళు మంచిగా చేసిందో లేదో కానీ ఆయనకు బెయిల్ దొరికింది. రేపు కోర్టులో సరెండర్ అవుతున్నాడు. నాకు న్యాయం జరిగేటట్టు లేదు. నేను ఇక్కడ ధర్నా చేస్తానికి వచ్చిన ఈరోజు నాకు 65 లక్షలు నేను రిటైర్డ్ అయినా పైసా నేను జమ చేసి సింగరేణిలో జమ చేసి ఇలా పెట్టుబడి పెడితే ఈ విధంగా నన్ను ముచ్చండు. పెద్ది తిరుపతి మీద యాక్షన్ తీసుకోవాలని ఎవరు డీలరు ఈ కొన్నైనా సగం దాకా కొన్నట్టు తెలిసింది, ఇంకా సగం కొనలేదు. ఆ సగం కొనద్దు. ఇది సింగరేణి మన ఐఓసీ యాజమాన్యం కూడా నాకు న్యాయం చేయాలని, వాళ్ళు కూడా దీనికి అమ్మటానికి ఈయన వచ్చినా కానీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వద్దని నేను ఐఓసీ యాజమాన్యానికి రిక్వెస్ట్ చేస్తున్నా. మీ అందరి తరఫున ఇది యాజమాన్యానికి ముట్టాలి, నాకు న్యాయం చేయాలని కోరుకుంటాను. లేదంటే సుఖ్నా టీఎంటీ నేను ఎన్నో స్టీల్ బ్రాంచ్ను వాడి చూశాను, కానీ సుఖ్నా టీఎంటీ వాడిన తర్వాత ఆన్లైన్ బిల్లు కావాలి చూపించు బిల్లు అసలు బిల్లు వాళ్ళు బిల్లు అడుగుతారు. దగ్గర మమ్మల్ని ఇస్తావా? తీసుకో, ప్రేమ కట్టించుకో.